దేవుని పరిచయం అనే ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా శుభాభివందనములు తెలుపుకుంటున్నాను. దేవుని పరిచయం అనే ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ యొక్క ఆత్మీయ జీవితాలను ఒక మంచి క్రమ పద్ధతిలో పెట్టుకొని దేవుని కొరకే బ్రతికేవారుగా ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాలు మారుతున్నాయని విశ్వసిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తుని ధరించుకున్న మనం ఈ లోకాన్ని నుండి వేరుగా మన జీవితాలను దేవుని వైపుగా నడిపిస్తూ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో దినదినంగా పెరగడానికి ఈ యొక్క కార్యక్రమం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఇదే క్రమంలో మనం ఈరోజు మన ఆత్మలను బలపరుచుకునే ఈ దేవుని వాక్యాన్ని ఈ కొద్దిసేపు ఆలోచించగలమని కోరుకుంటున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయం 7వ వచనం మనం చదవగలిగితే, ఒక యజమానుడికి దాసుడికి ఉండవలసిన ఒక రిలేషన్షిప్ కోసం యేసుక్రీస్తు వారు ఇక్కడ అపోస్తులకి వివరిస్తున్నట్లు మనం చూడగలం. ఒక యజమానుడికి దాసుడికి ఉండవలసిన సంబంధం ఎలా ఉండాలి అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ అపోస్తులకు వివరిస్తున్న పద్ధతిని మనం చూడగలుగుతున్నాం. 7వ వచనం నుంచి మనం చదవగలిగితే, ఒక యజమానుడికి దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. చూడండి ప్రియులారా, ఒక యజమానుడు తన దాసుడిని ట్రీట్ చేసే విధానం కానివ్వండి, చూసే విధానం కానివ్వండి ఎలా ఉంటుందంటే, ఆ యజమానికి ఉన్న ఒక పొలాన్ని కానివ్వండి లేదా ఆ యజమానికి ఉన్న పశువులను కానివ్వండి దినమల్లా వాటిని మేపి లేదా ఆ భూమిని దున్ని వచ్చిన ఆ దాసుడికి ఆ దాసుని చూసి ఆ యజమానుడు ఏమంటాడు? నువ్వు చాలా కష్టపడ్డావు కదా, వెళ్ళి కొంచెం భోంచేయమని చెప్తాడా? చెప్పడండి. అది కాక ఇంకా అలసిపోయి వచ్చిన ఆ దాసుడికి ఆ యజమాని ఏమని ఆజ్ఞాపిస్తాడని మనం 8వ వచనంలో చదవగలిగితే, అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము, అట్టు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పును. చూడండి, దినమెల్లా కష్టపడి తన మందను మేపి లేదా తన పొలాన్ని దున్ని వచ్చిన ఆ దాసుడిని చూసిన యజమాని తన్ని భోజనం చేయమని చెప్పక ఇంకొక పనిని తనకి ఆజ్ఞాపించి నాకు భోజనాన్ని సిద్ధపరచు, అంతేకాదు నేను భోజనం చేసేంత వరకు నడుము కట్టుకొని అక్కడ నించో అని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత కష్టపడిన ఆ దాసుడిని చూసి ఆ యజమాని నువ్వు నా మీద చాలా దయ చూపించావు, నువ్వు నా కొరకు చాలా చక్కగా పనిచేసావు అని మెచ్చుకుంటాడా? చదవగలిగితే మనం కింద వచనాల్లోని, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపెనని వానిని మెచ్చునా? చూడండి, నువ్వు నా కోసం ఇంత కష్టపడ్డావు అని ఆ యజమాని ఆ దాసుని చూసి మెచ్చుకుంటాడా? లేదండి. ఈ లోకపరంగా మనం ఒక యజమానుడు దాసుడికి ఉన్న ఈ సంబంధాన్ని చూడగలిగితే ఆ దాసుడిని చూసి ఆ యజమాని నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు కదా అని ఎక్కడా చెప్పినట్లు మనకి కనిపించదు. అయితే ఎందుకు యేసుక్రీస్తు వారు ఇది శిష్యులకు చెబుతున్నారు అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, మానవ మేధస్సుకు అందని విషయాలను యేసుక్రీస్తు వారు చెప్పడానికి ఎంచుకున్న బాటే ఉపమానాలు. మనకి లోకంలో కనిపించే ఈ ఉపమానాలను చూపెట్టి ఆయన మనకు పరసంబంధమైన విషయాలను చెప్పాలని తన మాటల్లోని ఎప్పుడూ తాపత్రయపడుతున్నట్లు మనకి కనిపిస్తుంది. మనం చూడగలిగితే ఒక యజమానుడికి ఈ లోకంలో దాసుడికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ 10వ వచనంలో చెప్తున్నారు. ఏమని? చూడండి, అక్కడ యజమానుడికి దాసుడికి ఎలాంటి సంబంధం అయితే ఉందో మీరు కూడా నన్ను ధరించుకున్న తర్వాత, నన్ను మీ రక్షకునిగా అంగీకరించిన తర్వాత మీరు కూడా ఏం చెయ్యాలో చెబుతున్నాను వినండి అని చెబుతున్నారు. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చెయ్యవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి అనెను. ప్రియులారా, చూడండి, ఒక యజమాని దగ్గర ఒక దాసుడు ఎంతలాగా కష్టపడి తన పొలాన్ని దున్ని తన మందలను కాచి ఇంటికి వచ్చిన వాడు ఎలా అయితే ఇంకా తన యజమాని ఆహారం వండమన్నా కష్టం అని అనకుండా వడ్డించి నడుము కట్టుకొని నించున్నాడో, మనం కూడా క్రీస్తుని ధరించుకున్న తర్వాత ఆయన మనకు పెట్టిన ఈ ఆజ్ఞలను వాక్యం ద్వారా గైకొనిన తరువాత క్రైస్తవులుగా ఉన్న మేము నిష్ప్రయోజకులమైన దాసులం. మేము చేయాల్సిన పని చేసాం, అంతకు మించి మేమేమీ చేయలేదు అని ఒప్పుకోమంటున్నాడు. ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచించినట్లయితే కొంచెం బాధగా మనకి ఉంటుంది. అవును కదండి.
ఇది మనకి అర్థం కావడానికి ఒక ఉదాహరణని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కుటుంబంగా జీవిస్తున్న మనిషి సాంఘిక జీవి. ఆ సాంఘిక జీవనంలోని మనం చూడగలిగితే మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో పెద్దగా తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, అన్న కానివ్వండి, చెల్లి కానివ్వండి, ఎవరైనా ఒక కుటుంబాన్ని నడిపే బాధ్యతను స్వీకరించిన తర్వాత వాళ్ళ కష్టం కొలది లేదా వాళ్ళ తెలివితేటలు కొలది ఒక పనిని ఎంచుకొని దాన్ని వారి జీవనోపాధిగా చేసుకొని నెలనాళ్ళు కష్టపడి నెల అయిన తర్వాత వాళ్ళు యజమాని దగ్గర నుంచి ఆశించేది ఏంటి అని మనం ఆలోచిస్తే జీతం ప్రియులారా. ఈ నెలనాళ్ళు 12 గంటలు తన చెమటని రక్తాన్ని చిందించి పనిచేసిన ఒక కార్మికుడు కానివ్వండి, ఒక పనివాడు కానివ్వండి, తన జీతానికి పాత్రుడు కాదా అని మనం ఆలోచిస్తే పాత్రుడే. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఎందుకు ఇలా మనకి చెబుతున్నారు? యజమానుడుగా ఉన్న ఆయన మన పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు? లోకపరంగా మనం ఆలోచించుకున్నట్లయితే తన కష్టాన్ని వెచ్చించి, తన సమయాన్ని వెచ్చించి కష్టపడి ఒక కార్యాలయంలో కానివ్వండి, ఒక ఆఫీస్లో కానివ్వండి కష్టపడి తను ఆశించే ఆ జీతం కోసమే కదా అంత శ్రమ ఓడుస్తారు ఎవరైనా సరే. మరి దానికి తగ్గ ప్రతిఫలం మనకి ఏంటి అని మనం ప్రశ్నించగలిగితే బైబిల్లోనే మనకి సమాధానం దొరుకుతుంది. ప్రియులారా, అదే సువార్తలో 12వ అధ్యాయం మనం చూడగలిగితే లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిన కూర్చుండబెట్టి తానే వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ యొక్క అధ్యాయంలోని ఈ యొక్క వచనాన్ని చదివిన మనకు చూడండి యేసుక్రీస్తు వారు ఎటువంటి సమాధానాన్ని ఇస్తున్నారు. చూడండి, మీరు నా పట్ల చేయాల్సిన పనులు నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు గైకొనిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, మీరు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొనడానికి త్వరపడి వెళుతుంటారో, చేసిన తరువాత మేము చేయాల్సిందే చేశాము, అంతకు మించి మేమేమీ చేయలేదు, మేము నిష్ప్రయోజకులమైన దాసులమని అనుకుంటాం కదా. అలాంటి వారికి, అలాంటి క్రైస్తవులకి, అలాంటి విశ్వాసులకి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట మనం ఇప్పుడు ఆలోచించగలిగితే ఈ సందర్భంలోని ఎవరైతే ఏ దాసుడైతే మెలకువగా ఉంటాడో తను ఆ యజమాని వచ్చినంత వరకు అప్పుడు యజమానే తన దాసునిగా మారే సందర్భాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. చూడండి, లోకంలోని మనం పనిచేసే కార్యక్రమాల్లో కానివ్వండి, లోకంలోని మనం పనిచేసే కార్యాలయాల్లో కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, మన యజమాని మనకి ఎప్పుడైనా వడ్డిస్తాడా? మన యజమాని మనకి ఎప్పుడైనా భోజనాన్ని సిద్ధపరుస్తాడా? ఈరోజు నువ్వు చాలా కష్టపడ్డావు కదా, ఇదిగో ఈ రోజంతా నా కుర్చీలో కూర్చో, నేను రోజుకి ఎలా పనిచేస్తానో, నేను రోజుకి ఎలాంటి సుఖాలను అనుభవిస్తానో ఆ సుఖాలు నువ్వు అనుభవించు అని ఎప్పుడైనా చెబుతాడా ఈ లోకపరంగా యజమాని? ఆలోచించండి. ఎవరో అండి, అది కూడా 100% ఖచ్చితంగా అవుతుందని కూడా చెప్పలేం. ఒకవేళ అలాంటి యజమానులు ఈ లోకంలో ఉన్నా అది తాత్కాలికంగానే ఉంటుంది. ఆ యజమాని మిమ్మల్ని చూసే ఆ తీరు కూడా తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మన దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఆలోచించగలిగితే, నా దాసులు ఎవరైతే తన పని అంతా ముగించుకొని నిష్ప్రయోజకులం అనుకొని ఉంటారో వారికి ఇదిగో నేనే దిగిపోయి, నేనే తగ్గి నా నడుము కట్టుకొని వారికి ఉపచారం చేస్తానని మన యజమానుడు చెబుతున్నాడు. అయితే ఇదంతా జాగ్రత్తగా విన్న ఆ అపోస్తుల్లో ఒకరైన ఒక వ్యక్తి ఎలాంటి ప్రశ్నని అడిగారో మనం ఇప్పుడు ఆలోచిద్దాం. అదే అధ్యాయంలో 41వ వచనంలో మనందరికీ తెలుసు ప్రియులారా, అపోస్తుల్లోని ముఖ్యులు అందరూ ముఖ్యులే, అందులోని కొంచెం ఒక తొందరపాటు స్వభావం కలిగిన పేతురు గారిని మనం ఆలోచించగలిగితే అతను అడుగుతున్న ప్రశ్నని మనం చూడగలిగితే లూకా సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా అని ఆయనను అడిగాను. చూడండి, ఇది మాకే కదా, ఇదిగో నువ్వు రమ్మన్నప్పుడే వలలు వగ్గి వచ్చాం కదా, మా జీవనాన్ని మొత్తం విడిచిపెట్టి వచ్చాం కదా లోకపరంగా, మరి ఇది మాకే కదా, మీరు ఉపచారం చేసేది మాకే కదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాటను అడుగుతున్నారు పేతురు గారిని. మనం 42వ వచనంలో చదవగలిగితే ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? చూడండి, అంటే తన యజమానుడు సిద్ధపరిచిన దాసుడు, నమ్మకము కలిగి బుద్ధి కలిగిన ఆ గృహ నిర్వాహకుడు ఎవరు?
వారందరికీ ఉపమానం చెందుతుంది. ఇది మనకి అర్థం కావడానికి హెబ్రీయులకు రాసిన పత్రికని మనం ఒకసారి ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదవగలిగితే, ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడికే ఘనత ఎక్కువ పొందినట్లు ఈయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, పేతురు గారు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఒకానొకప్పుడు పాత నిబంధన కాలంలోని భక్తుడుగా ఉన్న మోషే తన కొరకు దేవుడు ఏమని వ్రాయించారో మనం చదవగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలోని, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండునట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. చూడండి, పోలుస్తున్నారు, పోలిక. పాత నిబంధన కాలంలో దేవుని పిల్లలైన వారిని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న నాయకుడిగా మోషే మనకి తెలుసు పాత నిబంధన కాలంలో. క్రొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు వారు రావడం, తరువాత తన శిష్యులు రావడం, ఈ కోవకి చెందిన దాసులుగా అపోస్తులు, కడమ పౌలు గారు దేవునిని యజమానిగా చేసుకొని వారు దాసులుగా ఉండి దేవుడు ఆజ్ఞాపించిన పనులను చేయడం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ ఉపమానం అక్కడ యేసుక్రీస్తు వారు అందరికీ చెప్పినట్లు మనం అర్థం చేసుకోవాలి. అది వాస్తవం. కాబట్టి తన యజమానుడి ఆజ్ఞలను గైకొని తన యజమానుడు చెప్పిన పని చేసిన తర్వాత నిష్ప్రయోజకులం అనుకునే దాసులకు యజమానుడే సాక్షాత్తు నడుం బిగించుకొని ఉపచారం చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే మరి పేతురు గారు అడిగిన ప్రశ్నని మనం ఆలోచించాం. ఇక్కడ ఒకానొక కాలంలో మోషే గారు గృహ నిర్వాహకం చేశారు, తన ఇల్లంతటి మీద నమ్మకముగా ఉన్నారు. అలాగే తరువాత అపోస్తులు ఉన్నారు, కడమ పౌలు గారు ఉన్నారు. మరి ఈ ప్రశ్న అడిగిన పౌలు గారు తన జీవితంలోని యేసుక్రీస్తు తరువాత పరిచారకుడిగా మారి తన యజమానిగా ఉన్న యేసుక్రీస్తు వారి ఆజ్ఞలను గైకొని మనకి తన ఆజ్ఞలు ఏంటో వివరిస్తూ ఆయన కూడా ఆయన పత్రికల్లోని ఒక మాట చెప్పడం జరిగింది. ప్రియులారా, మనం ఆలోచించగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేవుని నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కనికి ఉపచారము చేయుడి, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్లు బోధింపవలెను. చూడండి, ఒకనొకప్పుడు యేసుక్రీస్తు వారిని తన యజమానిని దాసుడైన అపోస్తులు గారు అడిగారు ప్రశ్న. ఇది మాకే కదా చెప్తున్నాం, దేవా యజమాని మీరు ఉపచారం చేసేది మాకే కదా, మేము నిష్ప్రయోజకమైన దాసులం అనుకున్న తర్వాత అంటే అది మా ఒక్కరికే అంటే అపోస్తులకే అని కాదు, కానీ ఎవరైతే నమ్మకంతో ఉంటారో, ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, క్రీస్తుని ధరించుకున్న తర్వాత తన యజమానిగా దేవుడిని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరికీ ఇది అప్లై అవుతుంది. ప్రియులారా, అదే ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. తనకి ఒకనాడు వచ్చింది కదా ప్రశ్న, మరి గృహ నిర్వాహకుడు అని చెప్పారు నా యజమాని, నేనున్నాను, నా తరువాత నేను అతని మాటలు చెప్పాను, మరి అతన్ని నమ్మి అతన్ని విశ్వసించి అతని రక్షకునిగా స్వీకరించి అతనిని ధరించుకున్నారు బాప్తిసం ద్వారా. మీరు ఇప్పుడు ఎలాగుండాలి? ఈ గృహంలోని చేర్చబడ్డ మీరు ఎలా ఉండాలి? చూడండి ఎలా ఉండాలని చెబుతున్నారు ఇక్కడ పేతురు గారు. 10వ వచనం, దేవుని నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి. ప్రియులారా, ఇది మనం ఆలోచించగలిగితే హెబ్రీయుల పత్రికలో మనం చదువుకున్నట్లు ఒకానొకప్పుడు మోషే గారు ఎంత నమ్మకంగా తన ఇల్లంతటి మీద ఉన్నారో, తరువాత క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము ద్వారా ఆయనను ధరించిన మనం ఒక చక్కటి గృహంలాగా అమర్చబడుతున్నామనే సంగతిని మీరు గ్రహించాలి. ఎవరైతే బాప్తిస్మం పొంది దేవునిలోకి వస్తున్నారో వాళ్ళు ఒక గృహం కింద కట్టబడుతున్నారు. మనం ఈ వచనాన్ని చూడగలిగితే మనకి అది అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చదవగలిగితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, ఎప్పుడైతే మీరు బాప్తిసం తీసుకొని క్రీస్తుని రక్షకునిగా ధరించుకొని ఉన్నారో మీరు కట్టబడుచున్నారు ఒక చక్కటి గృహం కింద. దాన్ని మీరు నిర్వహించే వారిగా ఎప్పుడు మారుతారు? ఒకానొకప్పుడు పేతురు గారు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను విన్నారు, ఆయన తన రక్షకునిగా అంగీకరించుకున్నారు. తన తదనంతరం ఆ యజమాని చెప్పిన ఆ ఆజ్ఞలను గైకొన్న వాడుగా గృహంలో ఒక సభ్యునిగా వచ్చి గృహ నిర్వాహకుడిగా మారాడు.
తన యజమాని చెప్పిన ఆజ్ఞలను నెరవేర్చాడు. ఇదే మనం పౌలు గారి జీవితంలో ఆలోచించగలిగితే, ప్రియులారా, కడమ అపోస్తులుగా మనందరికీ సుపరిచితుడైన పౌలు గారి జీవితంలో కూడా తన యజమానిని గైకొని, తన యజమానుడి ఆజ్ఞలను గైకొన్న తర్వాత పౌలు గారు చెబుతున్నారు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చదవగలిగితే, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై యుండుట ఆవశ్యము. చూడండి, క్రీస్తుని ధరించుకొని ఈ గృహంలోకి వచ్చిన మనం, చక్కగా అమర్చబడిన మనం, ఆయన్ని రక్షకునిగా అంగీకరించుకున్న తర్వాత, గృహ నిర్వాహకులైన తరువాత మీరు ఎలా ఉండాలి? గృహ నిర్వాహకులు అవ్వడానికి మనం ఎలా ఉండాలని చెబుతున్నారు? నమ్మకమైన వాడిగా ఉండాలి. ఆనాడు మన యజమానుడైన యేసుక్రీస్తు వారు తన మాటల్లోని చూడండి, నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవరో, బుద్ధి కలిగిన గృహ నిర్వాహకులు ఎవరో అని చెప్పడం జరిగింది. మనం చదవగలిగితే ఈ సందర్భంలో ఒకసారి మళ్ళీ ఆ మాటను మనం ఆలోచిద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలోని పేతురు గారు ఆనాడు అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు వారు సమాధానం చెబుతూ, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? చూడండి, అప్పుడు అడిగిన ప్రశ్నని ఈనాడు మనం ఆలోచించగలిగితే, ఎవరైతే క్రీస్తుని ధరించిన తర్వాత తన యజమానికి బద్ధుడై ఉండి తన యజమాని ఆజ్ఞలను గైకొనే వారిగా ఉంటారో, అలాంటి దాసుల మీదకి, అలాంటి క్రీస్తుని ధరించుకున్న వారి మీదకి, అంటే క్రైస్తవులైన మన మీదకి ఆయన గృహాన్ని చూసుకునే బాధ్యత అనేది వచ్చింది. ప్రియులారా, ఈ మాటలు విన్న మనం, ఒక పేతురు గారు ఆ ప్రశ్న అడిగిన తర్వాత దానికి సమాధానం దొరికింది చక్కగా. తను తన పత్రికలలో కూడా వ్రాస్తూ, ఇదిగో ఈ గృహ నిర్వాహకత్వం మనకి వచ్చింది కాబట్టి మన సహోదరులకి మనం ఉపచారం చేసేవారుగా ఉన్నాం, ఎందుకంటే ఇది నేను నా యజమానుడి దగ్గర నేర్చుకున్నాను. మరి అలాగే కడమ అపోస్తులుడైన పౌలు గారు కూడా తన మాటల్లో చెబుతూ, గృహ నిర్వాహకంలోని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉండడం ఖచ్చితమని ఆయన తన మాటల్లో చెబుతున్నారు. మరి గృహ నిర్వాహకత్వం పొందుకున్న మనం ఎటువంటి ఉపచారం చేయాలనేది అదే పౌలు గారు తన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని చెప్పడం జరిగింది. అది మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, ఈ గృహ నిర్వాహకత్వం పొందుకున్న మనం ఎలా ఉండాలి, ఎలాగా ఉపచారం చేసే వారముగా ఉండాలి? అసలు ఈ గృహ నిర్వాహకత్వం పొందుకున్న, ఈ గృహంలో చేర్చబడ్డ మనం, ఈ గృహ నిర్వాహకత్వం పొందుకున్న మనం ఎలాగ మన ఆత్మీయ జీవితాలను నడిపించాలి అనే దానిని 16వ వచనంలో చూడగలిగితే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అలా చదువుకుంటూ మనం 17వ వచనంలోకి రాగలిగితే, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను. చూడండి, ఒకానొక నాడు క్రైస్తవుల్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనే తిరిగిన వ్యక్తికి తన యజమానుడు ఎప్పుడైతే దర్శనం ఇచ్చి తన కొరకు చెప్పి తన వాణిగా, తన దాసునిగా మార్చుకున్నాడో, తన తరువాత ఇదిగో యేసుక్రీస్తు వారు నా స్వరక్షకుడని అతను అంగీకరించిన తరువాత తన యజమానుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొన్నవాడై ఉండి తన సహోదరులకి ఉపచారం చేయించు సువార్తని ప్రకటిస్తూ తను ఏమంటున్నాడో మనం చూడగలిగితే, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను. ఈ గృహ నిర్వాహకత్వంలోని పాలి భాగస్థులైన ఆనాడు వారు చెప్పిన మాటలు మనం తెలుసుకున్నాం. మరి అలాగే ఈరోజు మనం ఈ ప్రసారాల ద్వారా కానివ్వండి, లేదా ఒక కరపత్రం ద్వారా కానివ్వండి, లేదా ఒక సభల ద్వారా కానివ్వండి, నిజాన్ని మీరు తెలుసుకొని వాస్తవానికి దగ్గరైన వారే, మనకంటూ ఒక యజమాని ఉన్నాడు, మనం అతనికి దాసులుగా ఉన్నాము అని గ్రహించి అతని కొరకు బ్రతికే వారిగా ఉన్నాం కదా. మరి బ్రతికే వారిగా ఉన్న మనం ఆయన పని అంతా చేసిన తరువాత ఏమని మన మనసులోని ఆలోచిస్తున్నాం? నేను ఇంత పని చేశాను కదా, చాలు ఈ రోజుకి, దేవుడి కోసం నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను కదా, చాలు ఈ రోజుకి అని అక్కడితో మీరు సన్నగిల్లిపోతున్నారా? అక్కడితో మీ పనులు మీరు ఆపేస్తున్నారా? కాదండి. మనం ఆనాటి ఉపమానాన్ని ఒకసారి ఆలోచించగలిగితే మరలా
ఒక యజమానికి పొలం ఉంది, పశువులు ఉన్నాయి, తన దాసుడికి ఆజ్ఞాపించినట్లు చేశారు. అది ఎంత వాస్తవమో మన యజమానుడు మనకి ఈరోజు ఈ భూమి మీద మనల్ని పుట్టించి తన కొరకే మనం బ్రతకాలని ఆజ్ఞాపించిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఏ వాక్యం ద్వారానో కరపత్రం ద్వారానో మనం దేవుణ్ణి తెలుసుకున్న వారమే ఆయన మన స్వరక్షకునిగా అంగీకరించి యజమానుడిగా ఒప్పుకున్న మనం ఏం చేయాలో ఇప్పటిదాకా పేతురు గారి మాటల్లోని, పౌలు గారి మాటల్లోని మనం తెలుసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలిగితే పౌలు గారు చెబుతున్నారు తన మాటల్లోని, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. సువార్త ప్రకటన అనేది లేదా దేవుని పని అనేది మన యజమాని అయిన దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను గైకొని మనం చేసిన ఎడల, ఇష్టపడి చేసిన ఎడల మనకి జీతం దొరుకుతుంది. బాప్తిసం పొందుకొని క్రీస్తుని యజమానిగా ఒప్పుకొని ఈ గృహంలో ప్రవేశించిన మనం మన యజమానునికి బద్దులై ఉండవలసిన వారముగా ఉన్నామని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ గృహంలోకి వచ్చిన మనం అతని ఆజ్ఞలను గైకొని వారముగా ఉండిపోక మన సహోదరులు, మన పూర్వీకులు వారి సహోదరుల పట్ల చేసిన ఉపచారాన్ని మనం చదువుకున్నాం, ఆలోచించాం. కాబట్టి మనం కూడా ఈనాటి సమాజంలోని మన యజమానుడు ఇచ్చిన ఈ ఆజ్ఞను బట్టి మనం కూడా మన సహోదరులకు సువార్తను ప్రకటించే వారముగా ఉన్నాం. ఇది ఆయన ఆజ్ఞలను గైకొనడంలో ఒకటి. కాబట్టి ప్రియులారా, మన సహోదరులకి ఉపచారం చేసే వారముగా ఉన్నాము, మన సహోదరులకి దేవుని గూర్చి చెప్పే వారముగా మనం ఉన్నాం. ఈ గృహ నిర్వాహకత్వం తీసుకున్న తర్వాత మన దేవుని కొరకు మనం చెప్పేవారుగా మరి ఉన్నామా? దేవుని కోసం మనం ఆలోచించేవారుగా మనం ఉన్నామా? ఈ గృహ నిర్వాహకత్వం తీసుకున్న మనం దేవుని కొరకు మరి చెప్పేవారముగా ఉన్నామా? దేవుని మాటలను ఆనాడు పౌలు గారు చెప్పిన పద్ధతిలో మనం చెప్పగలుగుతున్నామా? పేతురు గారు వ్రాసిన పద్ధతిలో మనం చెప్పగలుగుతున్నామా? లేదు, నామకార్థంగానే బాప్తిసం తీసుకున్నాను, ఏదో మేలు పొందుటకే నేను నా యజమానుడని ఒప్పుకున్నాను అని అనుకుంటే ప్రియులారా, అది పొరపాటే అవుతుంది. ఒక గృహ నిర్వాహకత్వంలోకి వచ్చిన ఆనాటి అపోస్తులు కానివ్వండి, కడమ అపోస్తులుడైన పౌలు గారు కానివ్వండి, వారి జీవితంలోని వారు పడ్డ ప్రయాసను మనకు దృష్టాంతములుగా రాశారు. మనం చేయాల్సిన, మన యజమానుడు మనకు ఆజ్ఞాపించిన పనులు వారు ఈ పరిశుద్ధ గ్రంథంలోని పొందుపరిచారు. వాటిని చదువుకున్న మనం క్రీస్తుని ధరించాం. ఏదో ఒక వయసులోని మనం ఈ సత్యాన్ని తెలుసుకొని క్రీస్తు వైపుకు మరలాం, మంచిదే. మరి మరలిన మనం మన ఆత్మీయ జీవితాలను ఒక గృహ నిర్వాహకంలోని చక్కగా నడిపించే వరముగా ఉన్నామా లేదా? ఈ మాటల ద్వారా మీరు ఆలోచించాలి. సువార్తని ప్రకటించే వరముగా ఉన్నామా లేదా? మనము ఈ మాటల ద్వారా ఆలోచించగలగాలి ప్రియులారా. ఎప్పుడైతే యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి నా యజమాని అని ఒప్పుకొని మనం అతనికి దాసులుగా ఉండి బద్దులమై ఉండి నడుచుకుంటామో, అతను మనకి ఆజ్ఞాపించిన పనులన్నీ మనం ఎప్పుడైతే చేసేవారంగా ఉంటామో, చేసిన తర్వాత ఇదిగో నేను నిష్ప్రయోజనమైన దాసుడను, ఆయన గృహంలోనికి నేనే ఆశపడి చేరాను, ఆయన నా రక్షకునిగా నేను అంగీకరించుకొని నా యజమానుడిగా నేను అంగీకరించి ఒకనాడు బాప్తిసం తీసుకున్నాను కదా, అంటే అతనిలోని నేను కట్టబడ్డాను కదా, ఆ గృహాన్ని చూసుకునేవాడిగా, ఆ గృహాన్ని సంరక్షించుకునేవాడిగా నేను కానీ మీరు కానీ మనం కానీ ఉండాలని ఈ మాటల ద్వారా మనం తెలుసుకున్నామని ఆశిస్తున్నాను. ఒకానొక సందర్భంలో పౌలు గారు తనకి ఇష్టం లేకుండానే ఈ గృహ నిర్వాహకత్వాన్ని నాకు అప్పచెప్పారు అని అన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఈ గృహ నిర్వాహకత్వాన్ని అప్పచెప్పానని చెప్పి ఈ గృహ నిర్వాహకత్వాన్ని నాకు ఇయ్యబడింది అని ఆయన వ్రాయడం జరిగింది. కానీ మన సందర్భాల్లో మనం ఆలోచించగలిగితే ఈ మాటలను తెలుసుకున్న మనం యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించుకొని యజమానుడిగా చేసుకొని బాప్తిస్వం ద్వారా మనం ఈ గృహంలోనికి ప్రవేశించాం. ఈ గృహంలోనికి ప్రవేశించిన మనం మన యజమానుడి ఆజ్ఞలను గైకొని దానికి బద్దులమై ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం పాటించగలిగితే, సువార్తను మనం ప్రకటించగలిగి మన సాటి సహోదరులకు ఉపచారం చేయగలిగి, ఇదిగో నేను నా యజమానుడి ద్వారా ఆజ్ఞాపింపబడినట్లే చేశాను, ఇందులోని నేను కొత్తగా ఏమీ చేయలేదు, నాకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, నా యజమానుడు నాకు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేసేవాడుగా ఉన్నాను తప్పితే అంతకు మించి నేనేమీ చేయలేదు, నేను ఒక నిష్ప్రయోజకమైన దాసుడుగానే ఉన్నాను అని మనం గ్రహించగలిగితే, మనకి ఆతిథ్యం ఇచ్చేది ఎవరో తెలుసా? మన యజమానుడైన యేసుక్రీస్తు వారు. తను అందుకే నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తానని చెప్పాడు. ఈ భూమి మీద 60-70 ఏళ్ళు బ్రతికిన మనం మన యజమానుడి ఆజ్ఞలను గైకొన్నట్లయితే ప్రియులారా,
ఈ భూమి మీద బ్రతికిన మనం 60-70 ఏళ్ళు బ్రతికి మన యజమానుడు ఆజ్ఞలను గైకొన్నట్లయితే మన యజమాని మన కొరకు పరలోకమందు ఉపచారం చేయడానికి మొత్తం సిద్ధపరుస్తున్నారు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొని మనం ఈ తనువుని చాలించగలిగితే మనం చనిపోయిన తర్వాత మన యజమానుడు మనకి ఉపచారం చేసేవారిగా ఉన్నారు. కాబట్టి ఒక చక్కని ఆలోచనను మీరు చేసి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లోని చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ బాప్తిసం తీసుకొని క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన మన మీద ఎవరు యజమానులుగా ఉండాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన ఉపమానాల్లో చెబుతూ ఎవరినూ 2 యజమానులకి దాసుడిగా ఉండనేరడు అని చెప్పారు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించేవారుగా ఉంటారని చెప్పారు. మరి మన మీద పనిచేస్తున్న ఈ దైవం, అలాగే మనల్ని దైవానికి కాకుండా తీసుకువెళ్ళే ఆ దుష్టత్వం, ఈ 2 శక్తులు మన మీద పనిచేస్తున్నాయి. అయితే ఏది మనకి యజమాని అని నిర్ణయం తీసుకోవాల్సిన వారము మనమే. ఎందుకంటే మనం స్వతంత్రులము. దేవుడు మనల్ని చేసినప్పటికీ, ఆయన పని అయి మనం ఉన్నప్పటికీ కూడా ఆయన మనకి స్వతంత్రులుగా నిర్ణయం తీసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు తప్పితే బంధించి మనల్ని ఉంచలేదు. కాబట్టి మీ మీద యజమానుడిగా దేవుడిని ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. లేదా ఒకవేళ సాతానుని లేదా దెయ్యముని మనం యజమానుడిగా ఒప్పుకుంటే మీరు ఈ భూమి మీద లేదా ఈ పొలంలోని అతని కోసం కష్టపడిన తరువాత, మీరు మరణించిన తర్వాత మీకు వచ్చే ఆ ఉపచారం ఎలా ఉంటుందో తెలుసా? బాధ, పండ్లు కొరుకుట. ఇదే ఇంకా. అయితే స్వాతంత్రులుగా ఉన్న మనం బాప్తిసం ఎప్పుడైతే తీసుకొని ఈ గృహంలోని సభ్యునిగా చేరుతామో మన మీద యజమానుడిగా నిర్ణయించుకోవాల్సిన నిర్ణయం అనేది మాత్రం మన మీదే ఉంది. దీనికోసం యేసుక్రీస్తు వారు చెబుతూ ఎవరునూ 2 యజమానులకి దాసులుగా ఉండనేరరు, ఒక యజమానిని ద్వేషించి ఒక యజమానిని ప్రేమించేవారిగా ఉంటారని చెప్పి మహోన్నతుడు ఆ దినాల్లోనే ఈ మాటలు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరిని మన మీద యజమానుడిగా ఉంచుకోవాలి, ఎవరు మనకి కరెక్ట్ అయిన యజమాని, ఎవరు మనకి సరైన ఉపచారం చేసే యజమానుడిగా ఉన్నారు అనేది నిర్ణయించుకునే నిర్ణయం మన మీదే ఉంటుంది. అది మనం ఈ భూమి మీద చివరి శ్వాస విడిచే వరకు ఆ నిర్ణయం మన మీదే ఉంటుంది. ఒకవేళ నువ్వు దెయ్యాన్ని నీ యజమానుడిగా ఒప్పుకొని దెయ్యం ఆజ్ఞాపించినట్లు నువ్వు చేసావా, నీకు ఉపచారం కాదు కదా, కఠినమైన శ్రమకి మనం పాత్రులమగుతాం. అలా కాకుండా ఎవరి ద్వారా నువ్వు క్రైస్తవుడిగా మారడానికి ప్రేరేపించబడ్డారో, ఎవరి పేరున మనం బాప్తిసం తీసుకొని స్వరక్షకునిగా అంగీకరించాము, మన మీద ఆ దేవునినే యజమానుడిగా ఉంచుకొని మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే ఒకనాడు మోషే గారిని మనం చూడగలం. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలోని అపోస్తులను, కడమ పౌలు గారిని చూడగలం. నా యజమానుడు నాకు ఆజ్ఞాపించిన పనులను నేను చేసేవాడిగా ఉన్నానని చెప్పి వారు చెబుతున్నారు. మరి అతనినే మనం స్వరక్షకునిగా అంగీకరించిన తరువాత మనం కూడా మన యజమానుడైన యేసుక్రీస్తు వారి ఆజ్ఞలను గైకొని అతని కోసం బ్రతికే వారముగా ఒక మంచి ఆలోచన ఈ సందర్భంగా మీరు తీసుకోవాలని ఆశపడుతున్నాను. అతడు ఆజ్ఞాపించినట్లుగా మీ సహోదరులకి ఉపచారం చేస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తారని నమ్ముతున్నాను. ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. జయశాలి కలం గలం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలకిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో